విశ్వక్సేన్ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు జై జనసేన అంటూ ప్రజారాజ్యం పార్టీయే జనసేనగా రూపాంతరం చెందింది అనే స్టేట్మెంట్ ఇవ్వడంతో టీడీపీ సర్కిల్స్ నుండి హాహాకారాలు ఆర్తనాదాలు వినబడుతున్నాయి. వారి ఆర్తనాదాలకి కారణం అందరికీ తెలిసిందే. 2009 జనరల్ ఎలక్షన్స్లో మెగాస్టార్ చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ రెండు బలమైన పార్టీలను ఎదుర్కొని 18% ఓట్ షేర్తో 18 సీట్స్ సాధించింది. అంతేకాదు టీడీపీ దారుణంగా పరాజయం పాలవ్వడానికి కారణంగా నిలిచింది. ఆనాటి నుండి చిరంజీవి గారంటే టీడీపీ అగ్రనాయకత్వానికి టెర్రర్, విపరీతమైన భయంతో గజగజలాడిపోతూ ఉంటుంటారు. కాగా చిరంజీవి గారి తాజా స్టేట్మెంట్తో చిరంజీవి గారు జనసేన పార్టీలో చేరితే పర్యవసానం ఏమిటి అనే చర్చా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఖచ్చితంగా వైసీపీకి మాత్రమే కాదు, టీడీపీకి కూడా పెద్ద దెబ్బే తగులుతుంది. టీడీపీ అవసరం జనసేనకు దాదాపుగా తగ్గిపోతుంది. ఒకవేళ పొత్తు ఉన్నప్పటికీ కూడా టీడీపీ జనసేన సగం సగం సీట్లను షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ టీడీపీతో పొత్తు లేకపోయినప్పటికీ కూడా జనసేన సింగిల్గా సిగ్నిఫికెంట్ నంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ని గెలుచుకునే అవకాశం ఉంటుంది. అగ్నికి ఆజ్యం తోడైనట్టు పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు తోడైతే తలెత్తే పరిస్థితి ఇదన్నమాట. ఒకవేళ చిరంజీవి గారు జనసేన పార్టీలో చేరితే యాక్టివ్ పాలిటిక్స్ చెయ్యాలా వద్దా అనేది పూర్తిగా ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిగతం. ఆయన తలుచుకుంటే పార్టీలో కీలక రాజకీయాలు చేసి కీలక నేతగాను ఎదగవచ్చు, లేదా జనసేన పార్టీలో సింపుల్గా గౌరవ సలహాదారుగా ఉంటూ సినిమాలను చేసుకుంటూ ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ చిరంజీవి గారు జనసేన పార్టీలో చేరితే పార్టీ 100 రెట్లు స్ట్రెంగ్థెన్ అవుతుంది. టీడీపీ సర్కిల్స్లో భయంతో పెను ప్రకంపనలు సృష్టించే అంశం బహుశా ఫ్యూచర్లో ఇదే కావచ్చేమో.